మంది కోసం ఎన్ని రోజులు బతుకుతావు? జీవితాంతం మంది కోసం బతుకుతావా? నీ కోసం బతుకవా? ఎవడో ఏదో అనుకుంటాడు, సో వాడి కోసం నీ లైఫ్ నువ్వెందుకు నాశనం చేసుకుంటావు? నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు. నీకు ఇష్టం వచ్చినట్టు అంటే బట్టలు ఇప్పుకొని బయట తిరగమంటలే, అర్థమవుతుందా? మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా యొక్క రూల్స్, ఇండియా యొక్క సెక్షన్స్ పాటిస్తూ మనకు నచ్చిన మన పని చేసుకుంటూ, లైక్ నువ్వు బిజినెస్ చేస్తావా, జాబ్ వేస్తావా, ఏదన్నా ఏం చేస్తావా నీ ఇష్టం, కానీ ఏదైనా ఒకటి చేసుకుంటూ పని చేసుకోవాలా. పని చేసుకోకపోతే డబ్బులు రావు కదా. మరి నువ్వు ఏం చేస్తావో చేసుకో, కానీ ఏదైనా ఒకటి డబ్బు వచ్చే మార్గం, అది లీగల్ది కాదు బాబు, లీగల్ది సంపాదించే మార్గం వెతుక్కొని నీకు నచ్చినట్టు హ్యాపీగా బతుకు. ఇంకొకటి జీవితంలో ఏం జరుగుతుందో మనకు అవసరం లేదు. వాడు ఎదుగుతున్నా నాశనం అవుతుండే అవసరం లేదు. ఎందుకంటే ఇంకొకటి గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నాక నీ లైఫ్ నాశనం అవుతుంది. నువ్వు ఏం చేయలేవు. ఇప్పుడు వాడు బాగుపడతాడా, వాడి జీవితం నాశనం చేసుకుంటాడా, వాడి ఇష్టం. ఇప్పుడు నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్, నీ ఫ్యామిలీ, నీ సొసైటీ, తెలిసిన వాళ్ళకి నీ మాట వింటే, నువ్వు చెప్పినావనుకో, విన్నారనుకో ఓకే, వినలేరనుకో వదిలే, అంతే. నీకు చెప్పాలంటే తెప్పు, అరే బాబీ తప్పు చేయకరంటే అది విన్నాడనుకో ఓకే, వినలేడనుకో వదిలేక అంతే. వాడు ఏదైనా ఒకటి శిక్ష వాడికి ఎదురు దెబ్బ తగిలిందనుకో వాడు మారుతాడు, అప్పటిదాకా మారడు. ఎవరైనా చిన్నప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా చెప్తే వినరు కదా. సో వాళ్ళకి ఏదైనా ఇట్లా ఓకు బేట దెబ్బ తాకుతుంది అని చెప్పినా వినరు. సో వాళ్ళు వినరు. వాళ్ళకి ఏదైనా ఇప్పుడు కింద పడి దెబ్బ తగలడం, మోకాలు కొట్టుకపోవడం, చేతికి మూతికి దెబ్బ తగిలిందనుకో, ఇట్లా పోతు దెబ్బ తగులుతుందని వాళ్ళకి అనుభవం అవుతుంది. సో వాళ్ళకైనా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప అర్థమవుతుందా? సో ఇది నీ లైఫ్, నువ్వు పుట్టినవు, నిన్ను కన్నారు కాబట్టి కన్న తల్లిదండ్రులని వాళ్ళని క్షేమంగా చూసుకునే బాధ్యత నీది. ఎందుకంటే నిన్ను కన్నారు కాబట్టి. అదొకట. నీకు చదువు చెప్పిన గురువు గారు, సో ఆయనకి నువ్వు సేవ చేసుకోవాలా, ఎందుకంటే నీకు చదువు నేర్పిండు కాబట్టి. సో అలాంటి వాళ్ళతో మంచిగా ఉండాలి, అర్థమవుతుందా? అండ్ నీకు జాబ్ పర్పస్లో కానీ, బిజినెస్ పర్పస్లో కానీ నీకు సహాయం చేసిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులని మర్చిపోవద్దు. ఎందుకంటే నీ జర్నీలో నీకు సహాయం చేసిన వ్యక్తులని మర్చిపోదు. వాళ్ళు నీకు సహాయం చేశారంటే వాళ్ళ ద్వారా నీకు సహాయం పొందినావు కాబట్టి, సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు సహాయం చేయు, అర్థమవుతుందా? ఓకే, అదొకటి. నీ లైఫ్ నీకు నచ్చినట్టు. ఇప్పుడు ఒకటే లైఫ్ ఉంటుంది వాళ్ళకైనా. నువ్వు చిన్నప్పటి నుంచి ఆడుకొని చదువుకుంటావు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ లేవు జాబ్స్, కానీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏం చేసుకోనన్నా హ్యాపీగా సంపాదించవచ్చు ఇండియాలో, కానీ జాబ్స్ లేవు. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తలేదు. ఎందుకంటే మన ఇండియాలో మతాల లొల్లీలు, అది యూస్ఫుల్ కాని విషయాల గురించి లొల్లీలు. అండ్ మన ఇండియాలో చాలా ఇండస్ట్రీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ చాలా కంపెనీస్, చాలా పెట్టుబడులు జరుగుతాయి. చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. అలా ఉద్యోగాలు వస్తే చాలామందికి జాబ్స్ వస్తాయి. దాంతో యువత బాగుపడితే దేశం అనేది బాగుపడుతుంది. ఇది జరగడం పొలిటీషియన్స్కి నచ్చది. సో అది వదిలేయి. ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏదన్నా చేసుకో. లైక్ నువ్వు ఫుడ్ దందా పెడతావా, బిజినెస్ చేస్తావా, ఏం చేస్తావా చేయొచ్చు, అట్లా కూడా బతకచ్చు. అదొకటి. ఇది నీకు నచ్చినవి చేయొచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి, లైఫ్లో ఎవరికి నచ్చింది వాళ్ళు బతకాలంటే ఎవరి గురించి ఆలోచించి, ఎవడు తిట్టినా, ఎవడు ఒర్రినా, ఎవడు ఏమన్నా టేక్ ఇట్ ఈజీ ఎప్పుడైతే తీసుకుంటావో, ఎప్పుడైతే మెచ్యూర్ మైండ్తో ఆలోచిస్తావో అన్నీ సింపుల్ అనిపిస్తాయి. ఇప్పుడు వాడు నిన్ను తిట్టిండు, నువ్వు అన్ని తిట్టినావు, ఏమొచ్చే ఇక్కడ టైం వేస్ట్ తప్పేం లేదు. చాలామంది వాళ్ళు లొల్లీలు, పంచాయతీలు, ఇవన్నీ వల్ల లైఫ్ నాశనం చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు నీకు నచ్చిన బతకాలంటే కొందరికి చాలా పీస్ ప్లేస్కి వెళ్ళాలంటే, కొందరికి అడ్వెంచర్ చేయాలంటే, కొందరికి ట్రెక్కింగ్ చేయాలంటే, కొందరికి అడవులలో పండు తిరగాలంటే, కొందరు బీచ్ల పండు తిరగాలని ఉంటుంది, కొందరికి కంట్రీస్ తిరగాలంటాయి, కొందరు బయట తిరగాలంటే, కొందరికి చాలా రకరకాలుగా ఉంటాయి, అర్థమవుతుందా? సో నీకేం ఇష్టం ఉన్నది అది చేయాలనుకునే సంపాదించు ఫస్ట్.
ఫస్ట్ సంపాదించి సమ్ అమౌంట్ ఇంట్లో ఇచ్చి సమ్ అమౌంట్ తోటి అట్లా బయట తిరిగి వచ్చి మళ్ళీ తిరిగిరా అంటే ఫ్యామిలీని మర్చిపోయి వదిలేదు. ఫ్యామిలీని ఎందుకు మర్చిపోవద్దు అంటే వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి దగ్గరుండి నువ్వు షిట్ వెళ్ళినా యూరిన్ పోయినా అన్నీ చేసినా నీకు మంచిగా క్లీన్ చేయడం జరిగింది, నేను మంచిగా పెంచడం జరిగింది. నీకు హాస్పిటల్ పాలైనా నేను కన్న తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నారు కాబట్టి వాళ్ళని సేవ్ చేయడం కొడుకుల కూతుర్ల బాధ్యత. అర్థమవుతుందా? అది నీ బాధ్యత. ఓకే. అండ్ భార్య కోసం తల్లిదండ్రులని ఎప్పటికీ ఇంట్లోకించి నూకేయకండి. అర్థమవుతుందా? అలా నూకెత్తే అది ఎంత పాపం తెలుసా? నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నావు, అది నీకు ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు నీకు అనుభవం అయితే చూడు ఘోరంగా ఉంటుంది. ఎప్పటికీ కన్న తల్లిదండ్రులని నీకు పెళ్ళి కాగానే అలానే ఎప్పటికీ దూరం పెట్టద్దు. వాళ్ళు ముఖ్యం. నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ లైఫ్లో సంతోషంగా ఉన్నావు, వాళ్ళని కూడా బాగా చూసుకో. నీకు నచ్చిన నువ్వు బతకాలంటే ఫస్ట్ నీకు నచ్చిన ఫుడ్ తిను. నీకు ఇప్పుడు మార్నింగ్ లేచి ఇప్పుడు నువ్వు పని చేసుకోవాలి. పని ఇంపార్టెంట్ రా, లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పని ఇంపార్టెంట్. పని ఉంటే డబ్బు వస్తుంది, డబ్బుతోటి తినచ్చు, కడుపు నిండా అన్నం తినచ్చు, దాంతో మంచి బట్టలు కొనుక్కోవచ్చు, అండ్ నీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు. అది దానికి డబ్బు అవసరం. అండ్ బయట తిరగాలన్నా నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళాలన్నా డబ్బు కావాలి కాబట్టి పని చేసుకోవాలి. ఒకటి నీకు తిరగాలన్నా తినాలన్నా చేయాలన్నా ఏం చేయాలన్నా డబ్బు కావాలంటే పని చేయాలి, పని వెతుక్కో, పనిలా పర్ఫెక్ట్గా దాంతో పనిలా డబ్బు వస్తుంది. డబ్బుతోటి నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. అర్థమవుతుందా? ఇంకొకరిని తిట్టడం ఎందుకు, ఇంకొకరిని అనడం ఎందుకు, వాడి జీవితంలో పుల్లలు పెట్టడం ఎందుకు, ఇంకొకడు ఏం చేసుకుంటే నీకేం వచ్చేది, ఇంకొకడు చదువుకుంటే ఏంది చదువుకోకపోతే ఏంది, వాడి ఫ్యామిలీ ఏ విధంగా ఉందో, వాడి లైఫ్లో ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తుండో, వాడి మైండ్లో ఏం రన్ అవుతుందో తెలియదు కదా. నీ ఇంటి పక్క వాళ్ళు కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, నీకు రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇంకొకటి ఏం చేస్తే నీకెందుకు, ఎవరైనా ఇంకొకరి గురించి ఎందుకు, మీ ఫ్యామిలీ మీ గురించి మీరు ఆలోచించాలి అంతే. నువ్వు కూడా ఇంకొకటి గురించి ఆలోచించకు. ఇంకొకడు నేను చూసినా పట్టించుకున్నా పలకరియకున్నా ఏం చేసినా ఎందుకు అవసరం లేదా. ఇది నీ లైఫ్ ఇది. నీకంటూ కొన్ని పేజెస్ క్రియేట్ చేసుకో. నీకు మంచి ఫొటోస్ దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలన్నా చేసుకో, ఫేస్బుక్లో పోస్ట్ చేయాలన్నా చేసుకో. నువ్వైతే బయట నేకడ్గా అయితే తిరుగుతలేవు కదా. మరి నేకడ్గా తిరిగితే ఏంది పోలీసులు ఏంది నువ్వు పబ్లిక్ సొసైటీ అందరికీ డిస్టర్బెన్స్గా చేస్తున్నావని నేను తీసుకొని బొక్కలు ఎత్తారు. సో వార్నింగ్ ఇచ్చి బొక్కలు ఎత్తారు. ఎందుకంటే నేను సొసైటీకి ఇబ్బందికరంగా ఏం చేయకుండా ఉంటే చాలు అంతే. ఎందుకంటే పబ్లిక్కి డిస్టర్బెన్స్గా ఉండదు ఏదైనా. సో నువ్వు నీకు నచ్చినట్టు ఫుడ్ తిను, నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళు, నచ్చిన బట్టలు వేసుకో, నచ్చిన బండి కొనుక్కో, నచ్చిన కారు కొనుక్కో, నచ్చినట్టు తిరుగు, హ్యాపీగా ఉండు. లేకుండా వీడియోస్ చేయాలనుకుంటే వీడియో చేసుకో, బిజినెస్ చేయాలనుకో బిజినెస్ చేసుకో. మంచిగా గ్రో చేసి చాలామందికి ఉద్యోగాలు. నువ్వే నీ మైండ్లో ఏమైనా అడుగుతుంది గజ్జి, నీకు నచ్చిన నువ్వు హ్యాపీగా ఉండు కదా. ఇంకొకటి కోసం ఎందుకు, మంది కోసం ఎందుకు బతుకుతున్నావు? వాడేమనుకుంటారు, ఇదేమనుకుంటారు, అరే ఈ షర్ట్ వేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, అరే నీ పాయింట్ వేసుకుంటే ఆమె ఏమనుకుంటారు, అరే ఇలా నీ షూ వేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు. ఇలా ఎప్పటికీ ఆలోచించకు. వాడేమనుకుని నీకు నచ్చిన డ్రెస్ వేసుకోవాలన్నా వేసుకో, నచ్చిన పాయింట్ వేసుకోవాలన్నా వేసుకో. అర్థమవుతుందా? అమ్మాయిలు నచ్చిన బట్టలు వేసుకో అంటే మీ బాడీ పార్ట్స్ కనబడేటట్టు, మీ పరువు పోయేటట్టు, మీ తల్లిదండ్రులు తలదించుకునేటట్టు మీరు బట్టలు వేసుకోకండి. ఎందుకంటే మీ ప్రైవేట్ పార్ట్స్ అనేటివి మీ హస్బెండ్కి మాత్రమే. అర్థమవుతుందా? ఇంకొకడికి వాడికి వీడికి పబ్లిక్కి అవసరం లేదు. అది కరెక్ట్ కాదు. మన ఇండియా సంస్కృతి అమ్మాయిల యొక్క బాడీ పార్ట్స్ అనేటివి అవి సెక్యూర్ ఉండాలి కాబట్టి అందుకే చీర కట్టించడం జరిగింది. సో అది మన సంస్కృతి. సో ఆడవాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలా. మన వెస్ట్రన్ కల్చర్ కాదు బాబు, మన ఇండియా కల్చర్ కాబట్టి చీర కట్టుకోవాలా. ఒకవేళ మీరు మంచి బట్టలు వేసుకోవాలనుకుంటే ఫుల్ వేసుకోరి. మీ బాడీ పార్ట్స్ కనబడితే అది కరెక్టా? తప్పు కదా. మరి అది ఎట్లా ఫ్రీడమ్ అవుతుంది? ఫ్రీడమ్ అంటే హ్యాపీగా బతకడం, నచ్చినట్టు ప్లేస్కి వెళ్ళడం, నచ్చినట్టు తినడం, నచ్చిన రెస్టారెంట్కి వెళ్ళడం, అంత ఫ్రీడంగా హ్యాపీగా బయట ఫ్రెండ్స్ని కలవడం, రిలేటివ్స్ని కలవడం అండ్ బీచ్కి వెళ్ళడం అండ్ కొత్త రెస్టారెంట్కి తిరగడం, అది ఫ్రీడమ్.
బట్టలు బాడీ పార్ట్స్ కనబడేటట్టు తిరగడం అది కాదు, అది తప్పది. అట్లా అది ఒక్కసారి మీరు అట్లా బట్టలు వేసుకొని అట్లా వీడియో చేయడం చూపించడం, అది మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించి, అది తప్పది. అది ఫ్రీడమ్ కాదు, అది దాని ఫ్రీడమ్ అన్నారు. మంచి బట్టలు వేసుకొని బయట తిరిగి నీకు నచ్చిన బట్టలు వేసుకో, కానీ బాడీ పార్ట్స్ సెక్యూర్, అది తప్పది. అట్లా కనబడేటట్టు వేసుకోవద్దు. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీకు నచ్చినట్టు మీరు బతకాలన్నప్పుడు ఏ కంట్రీలో ఉంటారో ఆ కంట్రీ యొక్క రూల్స్ పాటించాలా, పోలీసు వారికి అనుకూలంగా ఉండాలా, రూల్స్ పాటించాలా. ఫస్ట్ ఏదైనా చేసే ముందు పేరెంట్స్ గురించి ఆలోచించాలా. అరే నేను ఇట్లా వల్గర్గా డ్రెస్ వేసుకొని చేస్తున్నా, సో మా పేరెంట్స్ ఏమనుకుంటారు అన్నట్టు ఆలోచించాలి. అది సో మీ ఫ్రీడంకి ఎవరు అడ్డు రారు. కానీ అమ్మాయిలు బాడీ పార్ట్స్ కనబడకుండా మంచి బట్టలు వేసుకొని రీల్స్ చేసుకొని వర్క్ వేసుకొని బయట ఎంజాయ్ అయ్యారు, ఫ్రీడంగా ఉండరు. అబ్బాయిలు మీకు నచ్చినట్టు బతుకుర్రు పోయి, ఇంకొకడు లైఫ్లో మనకేంటికి, ఇంకొకడు ఏం చేసుకుంటే ఏంటికి, వాడు ఎట్లుంటే మనకి చెప్తేనేనప్పుడు వదిలేయాలి అంతే. ఇంకొకడు వాడు మంచిగా ఉన్నాడా చెడిపోయిందా ఏం చేస్తుండో అవన్నీ అవసరం లేదు. అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావు, నీ లైఫ్ ఏది, నీ లైఫ్ ఎట్లా మార్చుకోగలుగుతావు. ఇంకొకడు సంపాదించి ఎదుగుతుందంటే వాడికి లాభం, వాళ్ళ ఫ్యామిలీకి లాభం, నీకేం లాభం? నువ్వు ఎదగద్దా? స్వార్థంగా ఉండాలా? నువ్వు ఎదగద్దా? నీ లైఫ్ మారద్దా? మీ అమ్మ నాన్నకి మంచి మంచి బట్టలు కొనుక్కరావా, మంచి బంగారం తీసుకురావా? మరి అది నీ లైఫ్ నువ్వు మార్చుకో. ఇంకొకరి గురించి ఎందుకు, ఇంకొకరి గురించి అవసరం లేదు కదా. మరి నువ్వు ఫ్రీడంగా బతకాలంటే నీ మైండ్ సెట్ మార్చుకో, మెచ్యూరిటీగా ఆలోచించు. లైఫ్లో మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్. మెచ్యూరిటీగా ఆలోచించు. లైఫ్లో సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఓకే, సో ఫ్రీడంగా బతకాలంటే కష్టపడాలా. ఓకే, ఫస్ట్ జాబ్ ఎత్తుకుంటావా, ఏదైనా ఒక బిజినెస్ జాబా, చాయిస్ ఈజ్ యువర్స్. ఇండియాలో ఆపర్చునిటీస్ ఘోరంగా ఉన్నాయి, యూజ్ చేసుకున్నవాడికి యూజ్ చేసుకున్నంత. ఓకే, అర్థమవుతుందా? టఫ్ ఉంటుంది బిజినెస్, టఫే ఉంటుంది, ఈజీ ఉండదు. జాబ్ కొట్టుడు కూడా టఫే, ఈజీ ఏది ఉండదు. ఈజీగా అనుకుంటే ప్రతి ఒక్కడికి వస్తుంది కదా. మరి అది సో నేను చెప్పింది కరెక్ట్ కాదు, కింద కామెంట్ బాక్స్లో కమెంట్ అయినా, వీడియో అసలు లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి అండ్ మనకు టాప్ దెమ్మలు వెళ్తున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. సో ఫ్రీడంగా బతుకురి, హ్యాపీగా బతుకురి. ఇంకొకటి గురించి అవసరం లేదు, మంది గురించి అవసరం లేదు. నీ గురించి నువ్వు ఆలోచించుకొని నీకు నచ్చిన వర్క్ వేసుకో. ఇండియాలో ఉంటారు కాబట్టి ఇండియా రూల్స్ పాటించు. ఏ కంట్రీలో ఉండే కంట్రీ యొక్క రూల్స్ పాటించి నీకు నచ్చినట్టు హ్యాపీగా బతుకు. ఓకే, అది లైఫ్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా రూల్స్ మ్యాటర్స్. సో లైఫ్లో హ్యాపీగా ఉండురి. ఓకే, రైట్.